వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. ముంబై నటి జత్వానీ కేసులో అనేక కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. నటి జత్వానీ వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అలాగే వైసీపీ నాయకులు తన పట్ల వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో నటి జత్వానీ వ్యక్తిత్వం మీద ఆమె ఒక హనీ ట్రాప్ చేశారని చెప్పేసి, గతంలో చాలామంది వ్యాపారవేత్తలు ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి, ఆస్తుల కోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నటి జత్వానీ వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి సజ్జన్ జిందాల్ అలాగే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిశారు అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ వాస్తవంగా కేవలం జత్వానీ కేసును మాఫీ చేయడం కోసమే ఇద్దరు ఏకమయ్యారు అనేది ఆయన చెల్లెలైనటువంటి షర్మిల చెప్పకనే చెప్పారు. ఎందుకంటే ఆమె ఇటీవల మీడియాతో కూడా మాట్లాడుతూ తన అన్న వ్యక్తిత్వాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో ఈ విధంగా చేసావు, నీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎస్పెషల్లీ నటి జత్వానికి తాను సపోర్ట్గా ఉంటాను, జిందాల్ స్టీల్ ప్లాంట్ కోసం ఏదో ఆయన కలుస్తున్నాం అనుకున్నాను, కానీ అలా కాదు, కేవలం జత్వానీ కేసుని మాఫీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆమెను ఇబ్బందులు పెట్టడం కోసం ఇద్దరు కలిశారా అని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మరోపక్క జే స్క్వేర్ అని చెప్పేసి, అంటే జగన్ అలాగే జిందాల్, జే స్క్వేర్ అని చెప్పేసి, ఈ జే స్క్వేర్ కలయిక కారణం జత్వానీ అనేటటువంటి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంత కుట్రకు తెరలేపావు అన్నయ్య అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకసారి షర్మిల ఏం మాట్లాడారో మనం ఒకసారి వీడియో చూస్తే మనకే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకుంటున్నాం. కానీ అసలు విషయం, జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జే స్క్వేర్ గుర్రాలు పెట్టారు. జగన్ గారు, జిందాల్ గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటు. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. వీడియో చూశారు కదా. అందులో షర్మిల ఏం చెప్తున్నారు, తన అన్నయ్య ఇంత నీచానికి ఒడిగట్టాడు, ఒక ఆడబిడ్డని ఈ విధంగా ఇబ్బందులు పెట్టాడు, జిందాల్తో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం ఆయన కలుస్తున్నాడు అనుకుంటే, కానీ అలా కాదు, కేవలం జత్వానికి సంబంధించి కేసును మాఫీ చేయడం కోసం ఆమె పెట్టినటువంటి రేప్ కేసు నుంచి ఆయనకు ఉపశమనం కల్పించడం కోసం వీళ్ళిద్దరూ కలిశారు. జత్వానీ కేసుకు సంబంధించినటువంటి దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ స్టీల్ ప్లాంట్ మీద కానీ పెట్టుంటే కడపకి స్టీల్ ప్లాంట్ వచ్చేది, నీకు కూడా కూతురు లేరా అని చెప్పేసి ఆమె చాలా తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడారు. ఇప్పుడు మనం ఆ వీడియోని విన్నాం. ఇకపోతే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ మనం కానీ చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ నటి జత్వానీ ఎవరైతున్నారో ఆమె 2022లోనే తన మీద ఈ సజ్జన్ జిందాల్ అత్యాచారం చేశాడని చెప్పేసి ముంబైలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ ఫిర్యాదుని స్వీకరించలేదు. దీంతో ఆమె కోర్టుకు వెళ్ళి కోర్టు డైరెక్షన్ ద్వారా 2023 డిసెంబర్లో 16-17 తేదీల్లో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ముంబైకి సంబంధించినటువంటి పోలీసులు. అయితే ఎక్కడే ఒక విషయం జరిగింది ఏంటి అంటే 2023లో మార్చిలో ఎస్పెషల్లీ అంటే ఫిబ్రవరి అనుకుంటాను. సో ఫిబ్రవరిలో జిందాల్కి సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని కడపలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. కడపలో ఇక్కడ ఏర్పాటు చేస్తామని వచ్చినటువంటి సందర్భంలో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి సజ్జన్ జిందాల్ సాయం చేయబోతున్నారు, సో ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. సో ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సజ్జన్ జిందాల్ చూసుకొని. సజ్జన్ జిందాల్ కోసం ఏవైనా చేయడానికి రెడీగా ఉన్నాం, అవసరమైతే మా ప్రభుత్వం మొత్తం కూడా మీకు పాదాక్రాంతం అవుతుంది, అంతేకాకుండా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాం, మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మేమంతా కూడా మీ కింద పనిచేస్తాం అన్నట్టుగా ఆయన ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూమి పూజ అంటే చాలాసార్లు చేశారనుకుంటే ఒక 5-6 సార్లు భూమి పూజ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎస్పెషల్లీ ఆ ఫిబ్రవరిలో జరిగినటువంటి భూమి పూజ అంటే 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి భూమి పూజ తాలూకా సజ్జన్ జిందాల్కి ఈయన ఏం మాట ఇచ్చాడో ఒకసారి ఆ వీడియోని చూద్దాం. Any difficulty that you have, whatsoever difficulty that you have, we're just a phone call away. And I assure you that the entire government would stand by you in supporting you whatsoever the need may be. Ee roju సజ్జన్ జిందాల్ గారికి మనందరి తరఫున అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. సో ఆ వీడియోలో చూసాం కదా ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఫోన్ కాల్ అవేలో మేము మీకు అందుబాటులో ఉంటాము, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే ప్రభుత్వం మొత్తం కూడా మీకోసం స్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఒక మాట ఇవ్వడం జరిగింది. సో సరిగ్గా ఈ మాటను పెట్టుకొని అంటే ఇది జరిగింది ఎప్పుడు ఫిబ్రవరి 2023లో ఈ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి సజ్జన్ జిందాల్కి ఏం మాట ఇచ్చాడు ఇప్పుడు వీడియోలో చూసాం. అయితే నటి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టినటువంటి కేసుని 2023 డిసెంబర్ 16-17 తేదీల్లో ముంబైలో ఉన్నటువంటి పోలీసులు రిజిస్టర్ చేశారు. సో ఈ రెండింటికి మధ్య టైం ఎంత అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసిన కార్యక్రమంలో పాల్గొన్నది, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన దానికి దీనికి మధ్య దాదాపు ఒక 8 నెలల గ్యాప్ ఉందన్నమాట. సో ఈ 8 నెలల గ్యాప్లో కేసు నమోదైంది సజ్జన్ జిందాల్ మీద. ఈ నేపథ్యంలోనే సజ్జన్ జిందాల్ మళ్ళీ ఇంకొకసారి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వచ్చి కలిశాడు. ఎప్పుడంటే అది ఎప్పుడైతే ఈమె కేసు నమోదైందో అంటే డిసెంబర్ 2023 17వ తేదీ ఈయన మీద కేసు నమోదైతే ఈయన అదే నెలలో 29వ తేదీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ ప్యాలెస్కి వచ్చి కలిశాడు. ఆ రోజు ఆయనకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు రాయడం జరిగింది. సజ్జన్ జిందాల్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్కి ఏది భూమి పూజ చేసి దాదాపు 7-8 నెలలు అవుతున్నా సరే ఇంకా పనులు ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదని చెప్పేసి జనాల్లో ఒక ఇంత ఆందోళన కలుగుతుంది. సో ఆ ఆందోళన తీర్చడం కోసం మన ఇద్దరం కూడా భేటీ అవ్వాలి కాబట్టి ఇద్దరం కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించారు. తొందరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ కాబోతుంది. సజ్జన్ జిందాల్ అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి వార్తలు రాసినటువంటి పరిస్థితి కొన్ని పత్రికలు. అందులో స్పష్టంగా రాశారనమాట. అంటే సజ్జన్ జిందాల్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళిద్దరు ఏ విధంగా తపన పడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు రాశారు. అంటే వాస్తవంగా జరిగింది ఏంటి అంటే ఏదైతే నటి జత్వాని కేసు పెట్టారు కదా ఇప్పుడు డిసెంబర్ 2023 16-17 తేదీల్లో సో ఆ కేసుని మాఫీ చేసుకునేందుకు ఆ కేసుని నుంచి తనను బయట వేయాలని చెప్పేసి జిందాల్ వచ్చి తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ ప్యాలెస్లో ఆయన కలిశాడు. ఇప్పుడు కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 12-13 రోజుల్లో ఆయన అక్కడి నుంచి వచ్చి ఆయనతో కలిసినటువంటి పరిస్థితి. సరిగ్గా ఈ భేటీ అయింది. ఎప్పుడు భేటీ అయింది 29 డిసెంబర్ 2023లో వీళ్ళిద్దరు కూడా తాడేపల్లిలో కలిశారు. కలిసినటువంటి కరెక్ట్గా 1 మంత్ అంటే ఫిబ్రవరి 2వ తేదీకి పాపం నటి జత్వాని మీద విజయవాడ అంటే ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. ఆమె ఒక కుక్కల విద్యాసాగర్ అనే అతని దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ని ఇచ్చి వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని చెప్పేసి ఆయన భూమిని వేరే వాళ్ళకి అమ్మ చూపిందని చెప్పేసి దాని ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్ చేసిందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఒక కేసు నమోదు చేశారు. అదంతా కూడా ఇటీవల మనం చూసాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది సజ్జన్ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కలిసినటువంటి కరెక్ట్గా 4 రోజుల కల్లా ఈ మీద ఇక్కడ కేసు నమోదైంది. కరెక్ట్గా ఇక్కడ కేసు నమోదైనటువంటి కరెక్ట్గా మళ్ళీ ఇంకొక నెల కల్లా అంటే మార్చి కల్లా ఏం పాపం పోయి మళ్ళీ అక్కడ కేసు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే కేసు విత్డ్రా చేసుకోవడం అంటే ఈమె తన దగ్గర ఉన్న సాక్ష్యాలను అందజేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఏమి వెళ్ళలేదు. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసుని ఏమీ లేదు అని చెప్పేసి కోర్టుకి చెప్పారు. సో కోర్టు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఎపిసోడ్ అంతా మనం కానీ చూస్తే అనేక అంశాలు ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. సజ్జన్ జిందాల్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా కేవలము ఈ జత్వానికి సంబంధించినటువంటి కేసుని మాఫీ చేయడం కోసం ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా సజ్జన్ జిందాల్ని కాపాడాలనే ఉద్దేశంతో వీళ్ళ మధ్య ఆ
ఏదైతే 2023 డిసెంబర్లో జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో, డిసెంబర్ 29 తేదీ తాడేపల్లిలో ఇద్దరు కలిశారో, కలవడానికి కారణం నటి జత్వాని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆమె పెట్టినటువంటి కేసు నుంచి ఏ విధంగా బయటపడాలి, దానికి ఎలాంటి సహాయ సహకారాలు అందజేయాలి అనేటటువంటి అంశం మీదే సజ్జన్ జిందాల్ వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. కానీ ఆ రోజు పత్రికలన్నీ కూడా చాలా అద్భుతంగా రాశాయి. సో ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన చెల్లెలు అయినటువంటి షర్మిల బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఐపీఎస్లు ఉన్నారు, అలాగే వైసీపీ కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారని అందరూ కూడా అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు షర్మిల ఇచ్చిన లీక్ ద్వారా అన్న జగన్మోహన్ రెడ్డి దీని వెనక ఉన్నారు అనేది ఆయన చెల్లెలే చెప్తుంది. పాపం మనకు తెలియదు, కానీ వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూసినటువంటి అంశాలను బట్టి చూస్తే వాళ్ళ చెల్లెలే ఇదంతా కూడా ఆయనే చేశాడని చెప్పేసి వాళ్ళ చెల్లెలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అవసరమైతే నటి జత్వాని తరపున నేను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ జే స్క్వేర్, జిందాల్ జగన్ స్క్వేర్ మధ్య ఇప్పుడు జత్వాని అంటే జే క్యూబ్గా మారినటువంటి పరిస్థితి ఈ కేసు అంతా కూడా కలిసి. సో మొత్తానికి స్టీల్ ప్లాంట్ మాటున ఒక మహిళ మీద ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది ఇక్కడ ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ కేసు వెనక జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉంది అనేది వాళ్ళ చెల్లెలు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా విచారణ జరపాలి అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇదే మాటని ఆయన కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇందాక మనం వీడియోలో చూసాం, ఆ వీడియోలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, జిందాల్ కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పారు. ఆయన చెప్పినటువంటి 8 నెలల కల్లా జిందాల్ ఆయన ఇంటికి వచ్చి నా కేసు కోసం ఏదో ఒక సాయం చేయండి అని చెప్పి అడిగారు. ఆయన అడిగిండే తడుగా నెల రోజుల్లో మళ్ళీ అమ్మాయి మీద తప్పుడు కేసు పెట్టి జత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పడేసి మళ్ళీ నెల రోజులు ఆ కేసు విత్డ్రా చేసుకునేందుకు జిందాల్ కోసం చాలా ట్రై చేశారు. కానీ స్టీల్ ప్లాంట్ రాలేదు, కానీ సజ్జన్ జిందాల్ మీద ఉన్న కేసు మాత్రం మాఫీ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ కడపకు రాలేదు, కానీ జిందాల్ కేసు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, జిందాల్ కేసు కొట్టేయబడింది. సో ఇది ఈరోజు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఇదే విషయాన్ని ఇప్పుడు షర్మిల కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా వాస్తవం ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుంది. ఒక మహిళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది అమ్మాయి కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే, కొంతమంది కావాలని హనీ ట్రాప్ అని చెప్పేసి ఆమె చాలామందిని ఇబ్బందులు పెట్టారని చెప్పేసి, చాలామందిని మోసం చేశారని, చాలామంది డబ్బుల కోసం ఆమె వాళ్ళని డిమాండ్ చేసిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తే ఖచ్చితంగా విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగింది అనేది ఆలోచించగానే అర్థమవుతుందని మాత్రం చెప్పవచ్చు.